అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే ఇది వచ్చేసి క్రష్ అండి. క్లాత్ చూస్తారు కదా. అయితే వీడియో అయితే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు తీయలేదండి. ఈ చిన్న క్లాత్ అయితే నా దగ్గర ఉండిపోయింది. అయితే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ చూడండి ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తోటి తీసుకున్నాను వెడల్పు వచ్చేసి. చూడండి మీకు ఇలా క్రాస్ పీస్ తీసుకొని నేనైతే ఇప్పుడు స్ట్రైట్గా మనము హ్యాండ్స్కి అయితే ఎలా వేసుకుంటాం స్ట్రైట్గా మనకు హ్యాండ్స్కి ఎలా అయితే వేసుకుంటానో అలానే రౌండ్ నెక్కు వేసుకున్నా కూడా అంతే ఫినిషింగ్ తోటి వస్తుందండి. మన క్రష్ ఫ్యాబ్రిక్ అయినా కూడా సాగినట్టుగా కూడా లేదండి. ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి పైపింగ్ అయితే. ఇలా మనం క్రష్ ఒకవేళ పైపింగ్కు మనకు ఆపోజిట్ వచ్చినా కూడా చూడండి శారీ వచ్చి అయితే లైట్ బ్లూ వచ్చిందండి. వీళ్ళకు లైట్ బ్లూకి లైట్ పింక్ మనకు శారీ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి లైట్ బ్లూ వచ్చింది. సారీ అండి. ఇప్పుడు ఆ శారీలో నుంచే ఈ క్రష్ అనేది తీసుకున్నానండి. క్రష్ ఫ్యాబ్రిక్ కొంచెం తీసుకొని పైపింగ్ అయితే వాళ్ళు డిజైన్ చేసి లట్కన్స్ కూడా ఇదే లైట్ పింక్ తోటి చేయమంటే చేశాను. కాకపోతే ఆ వీడియో అయితే తీయలేదండి. ఇప్పుడు మీకైతే ఇలా చూడండి క్రాస్ పీస్ తీసుకొని రోజు మనం ఎలా అయితే నార్మల్గా పైపింగ్ వేస్తామో అదే విధంగా పైపింగ్ వేస్తున్నాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే మనం రోజు ఎలా అయితే మనము గోల్డ్ క్లాత్ తోటి కానీ లేకుంటే పట్టుతోటి కానీ మనం పాలిస్టర్ తోటి వేసినప్పుడు కానీ ఎలా అయితే పైపింగ్ వస్తుందో దీంతో కూడా అంతే నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. చూసారు కదా. చూడండి ఇది వచ్చేసి అయితే ఇప్పుడు నేను క్రాస్ పీస్ తోటి చూపించాను. అలానే క్రష్లోనే మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు కూడా ఎలా వస్తుందో ఇప్పుడైతే చూడండి. అది కూడా సేమ్ ఫినిషింగ్ సేమ్ నీట్నెస్ తోటి అయితే వచ్చిందండి. చాలా ఈజీగా అయితే ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చండి. ఒక్క 2-3 టైమ్స్ అట్లా ఎవరైనా పైపింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలా నార్మల్ ఫుడ్ తోటి అయితే ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. చాలా ఈజీగా పైపింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ తీసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు వచ్చేసి అయితే చూడండి స్ట్రైట్ తీసుకుంటున్నాను. అదే 1 ఇంచ్ వెడల్పుతో అయితే స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు కూడా ఇంకొక సైడ్ సేమ్ మనం ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అయితే. ఒక్కసారి పైపింగ్ రాదు అనుకునే వాళ్ళు 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి. కొంచెం పైపింగ్ వేయడం వలన బ్లౌజ్ యొక్క లుక్ కానీ డ్రెస్లకు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏ దానికైనా పైపింగ్ వేయడం వల్ల ఆ లుక్ అనేది అయితే వేరుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పైపింగ్ ఉన్న బ్లౌజెస్ వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది. చూడండి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మొత్తం కంప్లీట్ అయ్యాక చూడండి 2 మన క్రాస్ పీస్ తోటి వేసుకున్న స్ట్రైట్ పీస్ తోటి వేసుకున్న 2 సేమ్ ఫినిషింగ్ తోటి సేమ్గా వచ్చాయండి. 2 నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చాయో. చూడండి 2 సేమ్గా ఉన్నాయండి. మనం స్ట్రైట్ తోటి వేసుకున్న క్రాస్ తోటి వేసుకున్నా కూడా అదే నీట్ ఫినిషింగ్ ఉంది. హ్యాండ్స్కి అయితే క్రాస్ అయినా వేసుకోవచ్చు, మనకు స్ట్రైట్ పీస్ తోటి అయినా వేసుకోవచ్చు. నెక్కుకు మాత్రం కంపల్సరీగా క్రాస్ పీస్ తోటి వేసుకోవాలండి. రౌండ్ ఉంటుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా వీడియోస్ ఉన్నాయండి. నేను 2-3 వీడియోల లింకులు కూడా పెడతాను చూడండి. చాలా ఈజీగా పైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా పైపింగ్ అయితే వేయడం వచ్చేస్తుందండి. ఒకసారి వీడియో అయితే తప్పకుండా చూడండి. చూడండి ఇలా బ్యాక్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే పైపింగ్ వేయడం అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా పైపింగ్ వేసేటప్పుడు కూడా సేమ్ సైజులో స్టిచ్ వేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. చూసారుగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.